తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లోక సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. పాములు తేళ్ళు తొక్కటానికి ఆల్రెడీ నీవు అధికారం పొందున్నావు. అంటే పాము లాంటి మనుషులను, శత్రువులను, మన మీదకి అడ్డులొచ్చి ఆటంకాలు కలగజేసి మనల్ని భయపెట్టే పాములు, కుట్టడానికి పెయిన్ కలగజేసే తేలు ఏం చేస్తుంటే పెయిన్ బాగా కలగజేస్తుంది. తేలు కుట్టిందంటే, అందుకే పెద్దలు ఏమంటారంటే, తేలికి కొండి మందును, మనిషికి కంటి అందును, పాముకి పంటి అందు విషం ఉంటుంది అంటారు. బాగా గమనించండి. ఇంటి దగ్గర అంటుంటారు చాలామంది, పాముకి పంటిలో, మనిషికి కంటిలో, తేలికి కొండి మందు. ఇదేంటంటే ఈ విషయం బాధ పెడుతుంది అనమాట. కొంతమంది మనల్ని మాట్లాడే మాటల వల్ల మనం బాధపడుతుంటాం. కొన్ని సమయాల్లో తేలిలాగా చల్లగా కొడతారంటే ఒక మాట అనేసి మనల్ని బుక్ చేస్తుంటారు, బాధ పెడుతూ ఉంటుంటారు. పాములాగా తరుముతూ ఉంటుంటారు. అయ్యో అమ్మో ఆ మాట నా మీదకి వస్తుందేమో, వాళ్ళు నన్ను ఏమంటారో. ఒక్కొక్క మనిషిని చూసినప్పుడు భయం ఉంటుంది మనకి. ఒక్కొక్క మనిషిని చూసినప్పుడు ఆందోళన కలుగుతుంది. ఒక పెద్ద ఫంక్షన్కి మంచిగా వెళ్తే ఆ పాము లాంటి మనిషిని కనపడినప్పుడు నీవు ఆ స్థలం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటావు. మనం దారిలో విషం ఉన్నటువంటి పాము వస్తే ఎలాగ మనం పక్కకి వెళ్ళిపోతామో, ఎటువంటి విలువైన కార్యక్రమాలైనా సరే మన పాము లాంటి వారు, అంటే విషము జల్లి, అంటే మనకి కీడు చేసేవారు ఎవరైనా కనబడితే మనం పారిపోతాం కదా, తప్పించుకుంటాం, లేదా మొహం ఇలా తిప్పుకుంటాం కదా. అయితే దేవుడి దినాన్ని అంటున్నాడు, పాములను తేళ్లను మీరు తొక్కుటకు అధికారం ఇవ్వబడింది. మిమ్మల్ని బాధ పెట్టేవారిని దేవుడు మీ కాలు కింద అణిచివేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన మాట ఏంటంటే బాగా గమనించండి. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు, తర్వాత శత్రు బలవంతటి మీద మీకు అధికారము అనుగ్రహించినాను. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. మీ మీద ఎవరు విషయంతో ఉన్నా, ఎవరు అసూయతో ఉన్నా, ఏదో చేయాలని ప్రణాళికలు చేస్తున్నా ఎవరు ఏ హాని చేయలేరు. ఎందుకంటే దేవుడు మాటిస్తూ ఉన్నాడు. నన్ను వాళ్ళు ఏమైనా చేస్తారేమో, లేదా వాళ్ళు నాకేమైనా చేతబడి చేస్తారేమో, నా కుటుంబాన్ని పాడు చేస్తారేమో, లేకపోతే ఇది జరుగుతుందేమో, నాకు అన్యాయం జరుగుతుందేమో, వాళ్ళందరూ ఒకటి అయిపోయారు, నేనే ఒంటరి అయిపోయాను, నా బ్రతికిలాగా అయిపోయింది అని అనుకుంటున్నామేమో. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. ఏ రోగం వచ్చినా నీకు నాశనం రాదు. ఏ కీడు నీ ఇంటికి వచ్చినా నీకు నాశనం రాదు. దేవుని హస్తం నీకు తోడుగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన మాటను మన వినికిడిలో ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. లేవియాకాండం 26వ అధ్యాయము 10వ వచనం అందరం ధ్యానం చేద్దాం. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మీకు అనుగ్రహిస్తున్న గొప్ప మాట ఏంటంటే, మీరు చాలా కాలం నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు. పాతగిలిన ధాన్యము ఔషధముతో సమానం. హల్లెలూయా చెప్పండి.
బిడ్డల కన్నా తల్లికి ఏ బియ్యంతో భోజనం పెడతారు వెంటనే బలం రావటానికి? అందరు చెప్పాలి, పాత బియ్యం. ఎందుకంటే బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, కండరాలకి శక్తినిస్తుంది, అరుగుదల కూడా బాగుంటుంది. పాత ధాన్యం తినాలంటే కొంత భాగ్యవంతులుగానే ఉండాలి. మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర పెద్ద మొండువలోగుల్లో 2-3 పెద్ద గాదులుండి, ఏముండేవి? గాది అనేవారు దాన్ని, నాకు తెలియదు ఏంటా. ధాన్యం పోసేవారు, అందులోని పోసి దానిని సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలకు దాన్ని ఓపెన్ చేసేవారు. పంట పండిన కొత్త ధాన్యాన్ని మళ్ళీ అందులో పోసి పాత ధాన్యం అంతా తీసి ఆడించి మళ్ళీ రైస్ చేస్తూ ఉండేవారు. నేను అడిగాను, ఇలాగ ఎందుకు చేస్తారు? ఎందులో వేస్తే ఏమైనా మాయ అవుతుందా, ఏమన్నా ఆశ్చర్యం అవుతుందా? బస్తాల కింద అలా వదిలేయచ్చు కదా, ఎప్పటిదప్పుడు తీసుకోవచ్చు కదంటే, అప్పుడు నాకు ఆ పెద్దలు చెప్పిన అనుభవాలు వాక్యం చదివితే నాకు గుర్తొచ్చినాయి. నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే, పాతగిలిన ధాన్యమును భుజించే అంత భాగ్య స్థితికి దేవుడు ఈ దినము నుండి నిన్ను నీ బిడ్డల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఈ ధాన్యం నిలవేసుకునేవారు చాలా కాలం నుండి నిలవేసుకునేవారు ఎవరు వేసుకుంటారంటే, బాగా ఆస్తి ఉన్నవారు వేసుకుంటారు. ఏమీ లేనివాడు ఏం చేస్తాడు? ఏ రోజు తెచ్చుకున్న కూలి, మనం రోజు కూలికి వెళ్తాం కదా, పనికి వెళ్తే 4 కుంచాలు 5 కుంచాలు ధాన్యం ఇస్తారు. తెచ్చుకుని మనం ఏం చేస్తాం? ఆకలి మీద ఉన్నప్పుడు ఏం చేస్తాం? దానినే మరలా బియ్యం చేసుకుని తింటుంటాం. ఈ బియ్యం ద్వారా, ఈ ఆహారం ద్వారా చాలా ఆరోగ్యము, పరిస్థితుల్లో మార్పు వస్తుంది. చాలామందికి కొత్త ధాన్యము తిన్నప్పుడు అది ఆరోగ్యం క్షీణిస్తుంది, అరగకపోవటం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ అంత నిలువేసుకుని దాచుకుని పాతగిలిన తర్వాత తినాలంటే మన స్తోమత కాదు. దీని అర్థం ఏంటంటే, నీ జీవితంలో, నా జీవితంలో మనము శ్రేష్టమైన ఆహారము భుజించేలాగా దేవుడు మనల్ని తలగా ఆశీర్వదించుచున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వేది తినినా నీ కుటుంబము, నీ పిల్లలు ఆశీర్వాదకరమైనటువంటి శ్రేష్టమైన ఆహారమును మీరు భుజిస్తారు. దీని అర్థం ఏంటంటే, ఇది మరొక అర్థం ఏంటంటే, జీవనోపాధికి సూచన, ఉద్యోగానికి సూచన, బ్రతుకు తెరువుకి సూచన. నీ జీవితంలో ప్రతి నెల వచ్చే ఆదాయము, నీ జీవితంలో కష్టపడి సంపాదిస్తున్నటువంటి ఆ ఫైనాన్స్, క్యాష్, ఆ జీతము, శాలరీ. చాలామంది జీతాలు ఎలాగైపోతాయంటే, వచ్చిన వెంటనే జీతం వచ్చిన 2 రోజులు ఉంటాయేమో కనబడతాయి, ఇలాగా కొత్త కాగితాలు అలా అలా కనబడతాయి, అకౌంట్లో ఉన్నట్టు ఏదో వచ్చినట్టు ఉంటాయి. 2-3 రోజుల తర్వాత చీటీలు కట్టే వాళ్ళకి కట్టాలి, వడ్డీలు కట్టే వాళ్ళకి కట్టాలి, పాలు పోసినోడు కట్టాలి, కందిపప్పు ఇచ్చినోడు కట్టాలి. తర్వాత 2వ వారం నుంచి ఎవరైనా మనకు ఒక 5,000 అప్పిస్తే బాగున్నాం, 10,000 అప్పిస్తే బాగున్నాం, జీతం వచ్చాక ఇచ్చేస్తాం, జీతం వచ్చాక ఇస్తాం. మళ్ళీ ఏమంటాం తెలుసా, మన ధాన్యం అమ్మేసుకున్నాక కొత్తగా రేపు పంట పండిన వెంటనే నీకు డబ్బులు ఇచ్చేస్తాం, కొబ్బరికాయలు తీసిన వెంటనే నీకు ఇచ్చేస్తాం. ఆ మాయదారు కొబ్బరికాయల మీద ఎంతమంది దగ్గర తెచ్చేస్తాం మనం. ఎన్ని తెచ్చినా లోటులోనే, లాస్లోనే ఉంటాం. ఇలాంటి స్థితిలో ఉన్న నీకు, నాకు దేవుడి గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసది? చదవండి అక్కడ. పాతగిలిన ధాన్యమును తింటారు. రెండోది, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. అంతేనా చప్పట్లు? అంతేనా? నోరు తెరిచి కేకలేయలేరా? ఈ నెల నుండి మీ భర్తలు కష్టార్జితము, మీ పిల్లల కష్టార్జితము, మీ కష్టార్జితము వచ్చినట్టే నిలువుండిపోతుంది. అంతే. ఈ తైలాభిషేకంలో పాతది ఇంకా మిగులుతుంది, కొత్తది వస్తూనే ఉంటుంది, నీ ఇంటిలో నిలువ ఉంటుంది. ఆమేన్, ఆమేన్ అని 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. పాతగిలిన ధాన్యము తింటారు.
శ్రేష్టమైనది తింటారు, నెమ్మదిగా పండుకుంటారు, టెన్షన్ ఉండదు. ఇంతవరకు మీ ధనము లాస్ అయిపోయింది కదా. నేను మీకు 1 ఎకరమే చెప్పొచ్చు, మీ స్థితిని బట్టి 1 ఎకరం కొనుక్కోండి కాదు. పరిశుద్ధాత్ముడు నాకు ఇస్తున్న మాట ఏంటంటే, మన సంఘ బిడ్డల పరిచర్య ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదము మీ అందరి జీవితాల్లో ఆస్తికర్తలుగా దేవుడు మిమ్మల్ని నిలబెడతా ఉన్నాడు. అమ్మో, మీరు చాలా ప్రమాదంగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. 10 ఎకరాలు అంటే గట్టిగా మాట్లాడితే మళ్ళీ 10 ఎకరాలు దశమభాగం 1 ఎకరం ఇమ్మంటాను అనుకుంటున్నారా? ఏం అడగను నేను. మీరు పొందుకుని మీరు అనుభవించండి. మీకు దగ్గరగా ఉన్న మీ సేవకులుగా ధాన్యం పట్టుకెళ్ళివ్వండి. మీ కుటుంబాలు ఆశీర్వాదంగా సంఘాలకు వెళ్ళండి. దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. మీ జీవితాల్లో మీరు ఆర్థికంగా దరిద్రం పోతుంది. ఈ ప్రార్థనా శక్తి ఏం చేస్తుంటే ఆర్థిక దరిద్రతను కొట్టివేస్తుంది, ఆత్మరక్షణను వెలుగులోకి తీసుకొస్తుంది. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించు. చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును మీరు తింటారు. ఆమెన్. పాత బియ్యం తింటారు. తర్వాత ఏమన్నాడు తెలుసా? క్రొత్తది వచ్చేస్తుంది. ఏంటి కొత్తది? ఎప్పుడు వస్తుంది? ఈ పంట ధాన్యం తింటున్నాం మనం, ముందు పంటది ఈ సంవత్సరం తింటున్నాం. ఈ సంవత్సరం పండిన పంట ఉంది. ఈ సంవత్సరం పండిన పంట మళ్ళీ మనకు దిగుబడి వచ్చేసింది. అది ముట్టుకోకుండానే, దానిని ఖర్చు చేయకుండానే నీ పాత ధాన్యముతో దినాలు గడుపుకుంటూ వెళ్తూనే సరిపోతుంది. నీకు వచ్చిన పంట పంటలాగుంటుంది. నువ్వు చెవులి చేయించుకోవచ్చు, నువ్వు హారం చేయించుకోవచ్చు, బంగారం కొనుక్కుంటారు, అందరూ బాగుంటారు. నేను మీకు అర్థమయ్యే భాషలోకి వచ్చి వాక్యం చెప్తున్నాను, బాగా గమనించండి. మీరు ఎలాగున్నా నాకేం కాదు, కానీ దేవుడు నన్ను వాగ్దానం ద్వారా నా తండ్రికి ఇచ్చింది ఏంటంటే, నువ్వు దీవించు అని నేను దీవిస్తానన్నాడు. నేను అందుకనే ప్రతి చోటకి వెళ్ళి ఎవరేమనుకుని ఏం పట్టించుకోను. నేను దేవుడు నాకు ఇచ్చిన వాక్కు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాను. ఏదేమైనా పాత ధాన్యము భుజిస్తారు అంటే మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు, మీ జీవితాలు, మీ కండరాలు బాగుపడతాయి, మీ మోచెప్పల బాధ పోతుంది, ఎముకల బాధ పోతుంది, థైరాయిడ్ బాధ పోతుంది. ఈ థైరాయిడ్, ఈ బాధలన్నీ ఎందుకు వస్తాయంటే ఆహారము సరైనది కాకపోవటం వల్ల. దేవుడు నీకు శ్రేష్టమైన ఆహారం ఇస్తాడు. నీకు శ్రేష్టమైన ఆహారం రావాలంటే నువ్వు ల్యాండ్ లార్డ్గా మారాలి ఫస్ట్. ఆమెన్. దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. 7 మార్లు మీరు ఆమెనని చెప్పుకోండి. దేవుడు మీ పక్షముగా కార్యము జరిగించుచున్నాడు. పాత ధాన్యము భుజిస్తారు. రెండవది, పాత ధాన్యము మీరు భుజిస్తూ ఉండగానే కొత్తది వచ్చేస్తుంది. కొత్తది వచ్చినను ఏమన్నాడు అక్కడ? అందరూ చదవాలి, గట్టిగా చదవాలి, కుడి చేయి పైకెత్తి చెప్పాలి. ఈ మాట మీకు ఎవరు చెప్పుండరు ఎప్పుడు కూడా. పరలోకం నుండి దేవుడి దినాన్ని నీ చిన్న సంసారంలో మిగులు చూస్తావు, నీ కుటుంబంలో మిగులు చూస్తావు, నీ వ్యాపారంలో మిగులు చూస్తావు. నీ జాబు, నీ జీతం అంతా అయిపోయింది అనుకోండి. ఈ నెల అయిపోయిందిరా బాబు, డబ్బులు అయిపోయినాయి అని అనుకుంటావు. నెలాఖరు వరకు జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తావు కదా. ఈ నెల నుండి నువ్వు నమ్ముతున్నావు కదా, దేవుడు నీ మీద ఆశీర్వాదం కుమ్మరించుతున్నావు అన్నాడు. నీ జీతము, నీ ఆదాయము ఈ నెల తినగా మరలా నెల ఖర్చు చేసుకోవడానికి కూడా ఉంటుంది. మరలా 1వ తారీఖు జీతం వచ్చి పడుతుంది. దాన్ని ముట్టుకోకుండానే నీ జీవితం ముందు కొనసాగుతుంది. ఆ ఆశీర్వాదంలో మీరు అడుగు పెడతా ఉన్నారు. ఆ బ్లెస్సింగ్ మీరు చూడబోతూ ఉన్నారు. ఏది మీకు నెల నెల వస్తుందో అది నిల్వ ఉంటుంది. ఇంతవరకు మీరు చిల్లు కుండలో నీళ్ళు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది కదా. ఇక మీ కొండకి చిల్లు ఉండదు, ఇక మీ కొండకి మూత ఉంటుంది, ఎవడు దొంగిలించలేడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాగ్దానం ద్వారా వచ్చిన నాకు దేవుడిచ్చిన వరమును బట్టి ప్రకటిస్తున్నాను. నిజంగా అంత వస్తుందా? మనకు ఇల్లు వస్తుందా? నిజంగా మనకి భూమి ఉంటుందా? ఉంటుంది. రాసుకోండి, డేట్ కూడా రాసుకోండి. ఒక్కొక్క బిడ్డకి మీ ఇంట్లో 10 ఎకరాలు ఇస్తాడు దేవుడు. ఎక్కడిస్తాడు? ఎవడిస్తాడండి?
ఆయన నిన్ను పైకి లేవనెత్తటం మొదలు పెడతాడు. పామాయిల్ తోట మంచిగా పండి ధర బాగుంటే కౌలుకి ఇచ్చేవాళ్ళు కౌలుకి ఇస్తారా? వారికి కిట్టక, వారు చేయలేక చేసుకునే వాళ్ళకి ఇస్తారు. చేసుకునేవాడు ఎవరు ఎలా చేస్తారంటే, ఏ ఆధారం లేక ఏదో కనీసం కూలి పని అన్నా వస్తుందని చేసుకుంటారు. మరి ఆ దీనుడు, ఆ చిన్న ఆయన, దేవుడు ఎంత మంచి కార్యం చేసాడు. 20 నుంచి 25 కేజీలే పడేది దిగుబడి. అలాంటిది ఎలా మారింది? అది తైలం పోసాడు, ప్రార్థన చేశాడు, వాగ్దానం ద్వారా వెళ్ళాడు. 35 కేజీల నుండి గట్టిగా చెప్పాలి 40 కేజీలు దిగుబడి ఎలాగొచ్చిందో, ఏమీ లేని నీవు ఆస్తికర్తగా ఉంటావు. మీరందరూ తొందరలో యేసయ్య జన్మదిన సమయంలో డాక్యుమెంట్స్ పట్టుకుని వస్తారు. ఇచ్చేవాడిని కనపరచండి. ఆమెన్. ఒక పొలంలో బోర్ వేసారు. ఆమె బోర్ వేస్తే నీళ్ళు పడలేదు. మళ్ళీ బోర్ వేసారు, మళ్ళీ నీళ్ళు పడలేదు. ఒక్కసారి బోర్ వేయాలంటే కడప ప్రాంతంలో చాలా లోతుగా వెళ్ళాలన్నమాట. కొండను బద్దలు కొట్టుకుంటూ వెళ్ళాలి. చాలా ధనం తీసుకుంటారు బోర్ వేయటానికి. బోర్ వెళ్ళోళ్ళు 2 సార్లు బోర్ వేశారు, నీళ్ళు పడలేదు. మళ్ళీ బోర్ వేశారు, నీళ్ళు పడలేదు. మళ్ళీ బోర్ వేశారు. ఆ టెక్నీషియన్స్ ఉంటారు, నీళ్ళు ఎక్కడ పడతాయో వారికి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆ పాయింట్లు పెట్టుకుని అక్కడ వేస్తుంటారు. ఎన్నిసార్లు వేశారు బోరు ఇప్పటికి? 4 సార్లు వేశారు. మళ్ళీ బోర్ వేశారు, మళ్ళీ బోర్ వేశారు, మళ్ళీ బోర్ వేశారు. 8 సార్లు బోర్ వేశారు, నీళ్ళు పడలేదు. ఇక్కడ కాదని ఇక్కడ, ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని ఇక్కడ, అన్ని మళ్ళీ బోర్ వేశారు. లెక్కలు మీకు తెలుసు, మనసులో లెక్క వేసుకుంటారు అంతే. పైకి చెప్పండి. 9 సార్లు మళ్ళీ బోర్ వేసారు, నీళ్ళు పడలేదు. మళ్ళీ బోర్ వేసి నీళ్ళు పడలేదు. ఇంక మళ్ళీ బోర్ వేస్తారా? బోర్వెల్ తీసుకెళ్ళి అవతల గిట్టబడేస్తారు. మరి బోరు వేసినప్పుడు వాటర్ రాకపోతే భూమి విలువ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. 11 సార్లు బోర్ వేస్తే నీళ్ళు పడలేదు. ఏడ్చారు భార్య భర్తలు ఇద్దరని. టీవీలో వాక్యం వస్తుంది. వాక్యం వస్తున్నప్పుడు మన సాక్ష్యాలు, ఈ వాక్యం విని, అబ్బో ఈ దైవజనుడు ప్రార్థన చేస్తే అన్నీ మంచి జరుగుతున్నాయి కదా, ఇతను వాగ్దానం ద్వారా పుట్టినట్టు కదా, సరే అని భార్య భర్తలు ఇద్దరు ఏమనుకున్నారంటే, మనము ఈ తైలాభిషేకానికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంది ఇసాకాయికి చెప్పుకుందాం రా అని ఇద్దరు వచ్చారు. భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వచ్చి ఏడ్చారు, అయ్యా మేము బోర్ వేసుకున్నాం, 11 సార్లు బోర్ వేసాం దైవజనుడా, ఒక్క చుక్క కూడా పడలేదు నీరు. మేము టీవీలో నీ వాక్యం విన్నాం, సాక్ష్యాలు విన్నాం, విశ్వాసం కలిగి నీ దగ్గరికి వచ్చాము, నీవు మాకు దీవెన ప్రకటించు అన్నారు. నేనేం చేశానంటే, సరే ఎన్నిసార్లు వేసావన్నాను. 11 సార్లు. పడలేదా? పడలేదు. అక్కడ నా చేతిలో ఒక యాపిల్ ఉంటే యాపిల్ తీసి దాన్ని ప్రతిష్ఠ చేసి పట్టుకుని వెళ్ళిపోయి బోర్ వేసేయండి అన్నాను. బోర్ వేస్తే పడతాయా అందే, బోల్ నీళ్ళు వచ్చేస్తే పండు అన్నాను. చెప్పడం చాలా ఈజీగా ఉంది కదా, కానీ వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడు నోట్లో నుండి దేవుడు వాక్కును పంపిస్తాడు. ఆ వాగ్దానం పట్టుకుని వెళ్ళిపోయి ఆ భార్య భర్తలు ఆలోచించుకుంటారు కదా, ఎలాగా 11 సార్లు బోర్ వేసాం, నీళ్ళు పడలేదు, మళ్ళీ ఇప్పుడు ఆ పాస్టర్ గారేమో మళ్ళీ బోర్ వేయమంటున్నాడు. అప్పుడు ఆ భార్య అందంట, ఏమయ్యా దైవజనుడు చెప్పాడు కనుక మనం బోర్ వేద్దాం, దానికి ముందు 2 రోజులు మనం కుటుంబ ప్రార్థన చేసుకుందాం. ఏం చేద్దాం? మనం కుటుంబ ప్రార్థన చేసుకుని దేవుని చెప్పి అప్పుడు పని చేద్దామని ఇద్దరు కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటే, 2వ రోజు కుటుంబ ప్రార్థన అయిపోయాక పండుకున్నారు. పండుకుంటే ఇంటి యజమానికి కల వచ్చిందట. ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఎలాగుందంటే, పైనుండి ఇసాకు పాస్టర్ గారు పైనుండి వాళ్ళ పొలంలోకి దిగొచ్చాడట. ఎవరు దిగొచ్చారు? చెప్పట్లేదు మీరు ఎవరు? నేనే. ఆ పైనుండి దిగొచ్చారట. దిగొచ్చి బోర్ వేసుకుంటా అంటున్నారు కదా, రండి ఇదిగో అదే నీళ్లు పడట్లేదు చెప్తే, ఇదిగో ఇక్కడ బోరేయి, ఈ పాయింట్లో బోరేయి, నీళ్ళు పడతాయి అని దర్శనంలో ఇసాకు పాస్టర్ గారు వచ్చి వాళ్ళ పొలంలో ఒక పాయింట్ చూపిస్తే మెలకు వచ్చింది. తన భార్యకి చెప్పాడేమే, రాత్రి నాకు కల వచ్చింది, కలలో ఇసాకు పాస్టర్ గారు పొలంలోకి పైనుండి దిగొచ్చి మన పొలంలో పలానా ప్లేస్ చూపించాడైనా, మనం 3 పాయింట్లు ఇట్టాం కదా, అందులో అక్కడ చూపించాడంటే వెంటనే బోర్వెల్ని పిలిచారు. 2-3 రోజుల తర్వాత బోర్వెల్ వచ్చింది. బోర్వెల్ వస్తే ఆ పిల్లలు
వీడియో తీస్తూ ఉన్నారు. బోర్ బుర్రు 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 అని పైపు కొడితే సరిగ్గా నీటి బొగ్గ తగిలి పైకి జల తగిలి వచ్చేసింది. అదిగో మీకు చూడండి, అదిగో ఇది 7వ సాక్ష్యం అనుకుంటాను. ఈ బోర్ సాక్ష్యాలు. నీళ్ళు వస్తున్నాయా లేవా? గట్టిగా చప్పట్లు కొట్టరే. మరి నేను ఎందుకు చెప్తానంటే సాక్ష్యం ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. అందుకు మీకు ముందు నేను చెప్తాను దాన్ని వినండి. ఎందుకు చెప్తానంటే కొత్తది వచ్చినా కానీ పాతది ఇంకా మిగిలి ఉంటుంది ఆశీర్వాదం. మా ఊరు కేశాపల్లి. మా సాక్ష్యం ఏదంటే మేమైతే 11 బోర్లు వేసాము. తోటలో నీళ్ళు చూపించే వాళ్ళని తోలుకొచ్చి ఆడ చూపించినా 11 బోర్లు వేసాము. నీళ్ళు వల్ల నీళ్ళు పడుకోకుండా మేమైతే ఇసాకయ్య గారు చెప్పేది మేము టీవీలో విన్నాము. అనంతపురానికి వచ్చి అయ్యగారిని అయితే అడిగాం. మేము 11 బోర్లు వేసి చాలా అప్పులు చేసామయ్యా, మాకైతే నీళ్ళు వల్లేదయ్యా అని మేము అయ్యగారిని అడిగాం. కుటుంబంతో వచ్చి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఆపిల్ పండు తీసుకొని పట్టయ్య ఎల్లుతాయిపోయి బోర్ అయిపో అని చెప్పాడు. బోర్ అయిపోయి వెళ్తాయి అన్నప్పుడు మేము జియాల జిట్టిన దోలుకొచ్చుకొని 3 ప్యాంట్లు పెట్టించుకున్నాం. 3 ప్యాంట్లు పెట్టించుకున్నప్పటికైనా ఆ దాంట్లో వేయాలబ్బా అని ఆలోచించి రెండు రాత్రులు కుటుంబంతో ప్రార్థన చేశాం. కన్నీరు ప్రార్థన చేసుకున్నప్పటికీ మా వాళ్ళకు ఇసాకయ్య గారు పైనుండి దిగొచ్చి ఈడేసుకోబోరు అని చెప్పాడు. తోటలో ఈడేసుకోబోరు అని మా వాళ్ళకు తోలకపోయి చెప్పినప్పటికీ మేము అట్లే వెంటనే 3 రోజులు పోయిన తర్వాత బోరు పిల్లంపుకున్నాం. బోర్ పిలుచుకొని అదే ఇసాకయ్య గారు చెప్పిన ద్వారా చెప్పిన చాటే బోర్ ఎత్తే మాకు సంపూర్ణమైన నీళ్లు కలిగించాడు దేవుడు. ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఆ బోరు వల్ల వాళ్ళ భూమి అంతా పండేస్తుంది, ఎరగపండేస్తుంది. ఎరగపండితే వాళ్ళు ఏమవుతారు? డబ్బులు వచ్చి ధనవంతులు అవుతారు. వారు ధనవంతులు అయినప్పుడు ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. చుట్టూ చూసిన వాళ్ళందరూ యేసు ప్రభు వారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు, గొప్ప కార్యాలు జరిగినని చెప్పుకుంటారు. అలాంటి ఆశీర్వాదములు పాతది అనుభవిస్తారు. పాత స్వాస్థ్యం మీ చేతికి అప్పగిస్తాడు. పాత ధాన్యము తింటారు, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని భుజిస్తారు. కొత్తది వచ్చినా కానీ పాతది మిగిలి ఉండును. అందరూ కూడా లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడే. మనం ఈ రోజు నుండి మిగులు అనేది మనం చూసే ఆశీర్వాదంలోనికి దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. వాక్యం విన్నారు, సాక్ష్యం విన్నారు, ఇంకా నమ్మలేవా? దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయనుద్దేశించి ఉన్నారు. ఇది మహాపవిత్రమైన తైలాభిషేకం. ఇది నా తండ్రితో దేవుడు చెప్పాడు, నీకు మగ పిల్లవాడిని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టాను. చెప్పినట్టుగానే అమ్మ గర్భం ధరించడం, ఆ సంవత్సరం నేను పుట్టడం, నా తండ్రి ఈ భక్తి మార్గంలోనే పెంచాడు. ఆయన పెంచి పెద్దవాడిని చేసింది మీ మధ్య వాడబడటానికి. దేవుడు తన సేవకుడిగా మీ మధ్యకు తోడుకొని వచ్చాడు. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒక కుటుంబముగా కట్టాడు. మీ కుటుంబానికి ఒక యాజకుడిగా నన్ను నిలబెట్టి ప్రకటిస్తున్న మాట ఏంటంటే, పాతగిలిన ధాన్యమును మీరు భుజిస్తారు. కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉంటుంది. నీ శాలరీ మిగులుతుంది, నీ ఆదాయం మిగులుతుంది, నీ కష్టార్జితం మిగులుతుంది. మిగులంటే ఏంటో నువ్వు చూస్తావు. నెల నెల మిగులుతుంది, సంవత్సరానికే పెద్ద లాటుగా మారుతుంది. అది నా పాపాలు క్షమించి యేసయ్యా, నన్ను పరిశుద్ధపరిచి యేసయ్యా. నువ్వు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటావో, నువ్వు ఎప్పుడైతే పాపము కడిగే పరిశుద్ధిని చేర్చుకుంటావో, బ్రతుకు మారిపోతుంది. చదువులో మార్పు వస్తుంది, ఉద్యోగంలో మార్పు వస్తుంది, ఆరోగ్యంలో మార్పు వస్తుంది, ఆస్తిలో మార్పు వస్తుంది. నా బ్రతుకులో నేను ఆస్తికర్తను అవుతానా? ఒక అరెకరమైనా సంపాదిస్తానని అనుకున్నావేమో. 1 సెంటు భూమి కూడా కొనేలా లేని నా బ్రతుకు. నాకు అన్ని అప్పులు ఉన్నాయి, నా వల్ల కాదు. ఏమీ నాకు అవసరం లేదు, కానీ అప్పులు లేకుంటే ఉంటే చాలు బాబు అని ఏడుస్తున్నావా? అప్పులన్నీ తీర్చి నిన్ను ఆస్తికర్తగా చేయగల దేవుడు ఆశ్చర్యకారుడు. 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా చేతిని నీవు తాకు బాబు. నీ ఆత్మాభిషేకంతో నా చేతిని తాకు. నేను ఏది ముట్టుకుంటే మట్టి అయిపోతుందయ్యా. ఏది పని చేసినా
నాకు బాధ కలిగేటట్లుగా నేను జవాబు వస్తూ ఉంది. ఈ దినము నా చేతిని ఆశీర్వాదంగా మార్చండి, నా చేతి పనిని దీవించండి. నా చేతితో నేను ఏ విత్తనం వేసినా, ఏ పని ప్రారంభించినా దానిని అభిషేకముగా మార్చండి. నీవు నా చేయి పట్టుకో, నా గుండె నిండను ఉండాలి, నాకు నీ రక్షణ కావాలి. ఇప్పుడు నీ చేతిని ఆత్మ తాకింది, అదే హస్తము నీ తలపైన పెట్టుకుని దీవెన అడుగు. ఇప్పుడు దేవుడు ఈ సమయంలో పరిశుద్ధాత్మ నీ చేతి నుండి నీ శిరస్సు మీదుగా నీ తలంపులో జయము కలగజేస్తాడు, నీ ఉద్దేశముల్లో జయము కలగజేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన బలమైన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ప్రార్థన చేయండి. ఏం కావాలని అడుగుతున్నావు? ఆరోగ్యం కావాలని అడుగుతున్నావా? మగబిడ్డ కావాలని అడుగుతున్నావా? అడుగు, అడుగుడి మీకు ఇవ్వబడును. నువ్వు యేసుని చేర్చుకున్నావు కదా, అడుగు. ఇప్పుడు ఆడబిడ్డ కావాలా? కవల పిల్లలు కావాలా? ఇల్లు కావాలా? ఏం కావాలి? అప్పులు తీరాలా? అవమానం పోవాలా? నేను ఎక్కడ సిగ్గుపరచబడ్డాను అక్కడే నన్ను తలగా చేయని అడుగుతున్నావు కదా, సఫలమవుతుంది.